లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన చేసిన ప్రసంగము యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనము. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, గలిలయలోని కానాలో వివాహ సమయమున ఉత్పన్నమైన అవసరతను ఎక్కడ తెలుపవలనో మరియ ఎరిగి ఉన్నది. ఏదైనా కొరత ఉన్నట్లు నీవు గ్రహించినట్లయితే అది ఎక్కడ దొరుకునో నీకు తెలియటం మంచిది. కొన్నిసార్లు అవసర సమయంలో ఎక్కడికి వెళ్ళవలనో మనకు తెలియదు. ఇప్పుడు సహవాసము ఒక గొప్ప అవసరతలో ఉన్నది. మనము నివసిస్తున్న స్థలము విక్రయించబడబోతూ ఉన్నది. నివసించుటకు మనకు ఒక స్థలం అవసరమై ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనిషి వద్దకు మనం వెళ్ళవలనా? లేదు. దేవుడు మనకు వాగ్దానాలను ఇచ్చాడు. మనము వాటిని స్వతంత్రించుకొనవలసి ఉన్నాము. మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఈ ఆస్తిని మనకి ఇవ్వగలడు. 7 సంవత్సరముల క్రిందట సహవాసము ఒక ఇరుకైన స్థలంలో ఉన్నప్పుడు మనం ఆసక్తితో ప్రార్థించాం. దేవుడు మనకి ఈ స్థలాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ స్థలము విక్రయించబడబోతూ ఉన్నది. నగరంలో నివసించటకు కూడా మనకు స్థలం లేకపోవచ్చు. ఆయన వాగ్దానములతో దేవుని యొద్దకు ఇప్పుడు మనం వెళ్దాం. 20 సంవత్సరముల క్రిందట ఈ నగరంలో కొనసాగుటకైన నిరీక్షణ లేనప్పుడు నీవు ఈ స్థలంలో నిలిచి ఉన్నట్లయితే నేను నిన్ను స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ దేవుని యొక్క వాగ్దానమును మనము మరలా సంపాదించుకొనుచున్నాము. మనము ఒక సజీవుడైన దేవుని కలిగి ఉన్నాము. మరియ ఎంతో నమ్మకంతో యేసు యొద్దకు వెళ్ళింది. విందు ప్రధాని యొద్దకు ఆమె వెళ్ళలేదు. ఆమె డబ్బు సంచిని చూడలేదు. ఆమె స్నేహితుల వైపు చూడలేదు. ఆమె తిన్నగా తన కుమారుని యొద్దకు వెళ్ళి, కుమారుడా, వీరికి ద్రాక్షరసము లేదు అని చెప్పింది. ఆమె ఒక గొప్ప విశ్వాసము గల స్త్రీ. ప్రపంచంలోని గొప్ప విశ్వాసము గల స్త్రీలలో ఆమె ఒకటి. పరిశుద్ధాలయంలో దేవుని ఆరాధించిన వారిలో ఆమె ఒకతే. లోకం యొక్క విమోచకుడు ఆమె హస్తములలో పెరిగాడు. ఇప్పుడు ఆమె వెళ్ళి యేసుతో పెండ్లి ఇంటిలోని పెద్ద అవసరతను చెప్పుచున్నది. సహాయం కొరకైన ఆమె విన్నపమునకు యేసు స్పందించినట్లుగా కనబడలేదు. అయితే అవసరతలోనున్న వారి మొర వినబడకుండా పోదని యేసును గురించి ఆమె బాగా ఎరిగినదై ఉన్నది. ఆయన ఏమి చేయనో వాస్తవముగా ఆమెకు తెలియదు. ఆయన సహాయము చేయునని ఆమెకు తెలుసు. ఆమె సేవకులను పిలిచి యేసు వారికి చెప్పు దాన్ని చేయమని చెప్పింది. ఆయన మాటకు విధేయురాలైతే ఆమె అవసరతలు తీర్చబడునని అనుభవం ద్వారా ఆమె నేర్చుకున్నది. నీవు మరియు నేను దీన్ని నేర్చుకున్నట్లయితే అది ఒక గొప్ప పాఠంగా ఉంటుంది. యాన్ ప్రెస్టన్ ప్రభువునకు విధేయురాలుగా ఉండుటకు నేర్చుకొనుచూ ఉన్నది. ఒక దినాన ఆమె సబ్బు తయారు చేస్తూ ఉండగా సబ్బు గడ్డ కట్టకపోవుటను ఆమె కనుగొన్నది. ఆమె ప్రభు వైపు తిరిగి, తండ్రి, నేనేమి చేయాలి అని చెప్పింది. సబ్బు గడ్డగట్టుటకు ఏమి కలపవలనో దాన్ని ప్రభు ఆమెకు చెప్పాడు. అవసరమైన పదార్థాన్ని కూడా ఆయన ఆమెకు పంపాడు. సబ్బు సరిగ్గా తయారైంది. మరియా తన కుమారుని నుండి చాలా బోధలు పొందింది. యేసు 12 సంవత్సరముల వయసులో దేవాలయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు యెరూషలేములో ఆయన కొరకు వెదుకుచున్నప్పుడు, నా తండ్రి పనిలో నేను ఉన్నానని మీరు ఎరుగరా? ఇది ఆయన తల్లిదండ్రులకు ఇచ్చిన మొదటి సందేశము. అదొక చిన్న గద్దింపు. లేఖనములలో వ్రాయబడిన 2వ సందేశము, నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి మరియు నా తల్లి. చివరిగా ఆయన శిలువ మీద నుండి చెప్పినది, యోహాన్ నీ కుమారుడు అని ఆయన చెప్పాడు. తన తల్లి పట్ల ఆయన చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. మరియలో స్త్రీ యొక్క పరిపూర్ణతను మనం చూస్తాం. దేవుని చిత్తము చేయు ఏ స్త్రీ అయినా ఆ స్థాయిని సాధించును. మరియ ఇప్పుడు వివాహములోని అతిథుల అవసరతను తీరుస్తూ ఉన్నది. ఆయన వృద్ధి చెందుచు ఆత్మలో బలము నొందుచున్నాడని యేసుని గురించి రాయబడింది. చిన్నపిల్లలు చాలా పొరపాట్లు చేస్తుంటారు. చిన్నపిల్లలు దురాత్మలతో పట్టబడటం నేను చూచాను. అవి చాలా బాధ పెట్టునవి. వారికి నూనె రాసి యేసు నామమున ప్రార్థించబడినప్పుడు వారు మామూలు స్థితికి వచ్చేవారు. అయితే యేసు ఎన్నడూ ఏ పొరపాటు చేయలేదు. ఆయన ఆత్మలో బలముగా ఉన్నాడు. ఆత్మలో ఎదుగుదలను ప్రోత్సహించు గృహము ఒక దీవెనకరమైన గృహము. యేసు ఎదుగుచుండగా ఆయన ఆత్మీయ మనిషిగా కూడా ఎదిగాడు. నీ కొరకు మరియు నా కొరకు కూడా యేసు ఈ విజయాన్ని గెలిచాడు. మన అవసర సమయంలో ఎవరి యొద్దకు వెళ్ళాలో మనము ఎరిగి ఉందము.